1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ వర్డ్ గవర్నర్, సెకండ్ వర్డ్ కోర్టు, కంపెనీ. దీనిలో 2 పాయింట్స్, ఒక పాయింట్, ఇంకోటి దీనిలో 2 పాయింట్స్ ఉంటాయి, అయిపోతాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ క్రియేట్ అయింది. లైక్ ఈయన హెడ్ అయ్యిండు బాంబేకి, మద్రాస్కి. అంటే దీనికి గవర్నర్స్ ఉంటారు, బట్ వీళ్ళు సబార్డినేట్స్ అయినారు, ముందు ఇండిపెండెంట్ ఉండేటోళ్ళు. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే లైక్ గవర్నర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కదా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది ఈయనతో పాటు నలుగురు మెంబర్స్ ఎక్స్ట్రా ఉండేటోళ్ళు. ఇది సెకండ్ పాయింట్. సో ఈ గవర్నర్ వర్డ్తో 2 అయిపోయినాయి. మూడో పాయింట్, సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? 1774. ఇది ఇంపార్టెంట్. యాక్ట్ 73 బట్ 74లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ? కలకట్టాలో. ఇది కనెక్టివిటీ లాజిక్ ఏంటంటే బెంగాల్ కదా, కలకట్టా బెంగాల్లో ఉంటుంది. సో అట్లా థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇది కంపెనీ రిలేటెడ్. ప్రైవేట్ ట్రేడ్ ఉండకూడదు, క్యాన్సిల్ అయింది. బ్రైబ్స్ తీసుకోకూడదు ఎక్కడ, నేటివ్స్ నుంచి. గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది కంపెనీకి. ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మళ్ళీ కనెక్టివిటీ. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక టీం ఫామ్ అయింది. ఏంది? కంపెనీ యొక్క రెవెన్యూ, మిలిటరీ, సివిల్ ఆపరేషన్స్ చూడడానికి ఇది ఒక టీం ఫామ్ అయింది. సో ఈ లాజిక్స్తో అన్ని పాయింట్స్ అయిపోయి ఎక్స్ట్రా ఒకటి ఏంటంటే వారెన్ హ్యాస్టింగ్స్ అనమాట, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే గవర్నర్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఉన్నాడు, లీగల్ ఇష్యూస్ వచ్చినాయి, కోర్టుకి పోయాడు. అదొక చిన్న లాజిక్ స్టోరీ. సో మొత్తం అన్ని పాయింట్స్ కవర్ అయిపోయాయి.